దాయటానికి లేదు, పెంచడం లేదు, తగ్గించడం, ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటరైజ్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? ఏం రికార్డ్స్ ఉన్నాయి? నేను రికార్డ్ నేను కదా చూపించాల్సింది, ప్రభుత్వం కదా, బ్యాంకులు కదా. ఏమండి ఏంటది? అసలు నేను నీ పేరే ఎత్తలేదు. టీవీ న్యూస్ అని నేను ఎప్పుడు అన్నాను? టీవీ న్యూస్ ఏంది ఇప్పుడు? కాదు, అది ఆ పేరు మీరు పెట్టుకున్నది. దానికి నేనేం చేయను? పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడతా. నువ్వు పెట్టుకుంటే నీ గురించి మాట్లాడతా, ఆయన గురించి పెట్టుకుంటే ఆయన గురించి మాట్లాడతా. ఎందుకో సారీ బ్రదర్, నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్తే విత్డ్రా చేసుకోవడానికి నేనేం మరి అసెంబ్లీకి రావాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా. నేను రాలే. నాట్ ఈవెన్ వన్ డే లెట్ హిమ్ గో అండ్ చెక్ మై అటెండెన్స్ రిజిస్టర్ యాజ్ సిఎల్పి లీడర్, అపోజిషన్ లీడర్. ఒక్కరోజు కూడా నేను మిస్ కాలేదు అసెంబ్లీకి. ఎవరి స్థాయి? నీ స్థాయి నీ పుట్టుకతో తెలుస్తుందా, నీ ఉద్యోగంతో తెలుస్తుందా? ఎవడి స్థాయి? నీ పాత్రతో తెలుస్తుంది. ఓకే, నీ పుట్టుకతో కాదు. ఏంటన్నా నీ స్థాయి? ఏంటి నీ స్థాయి? నువ్వు పోషించే పాత్రతో నీ స్థాయి తెలుస్తుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావు. ఏమండి, మీకు అప్పులు ఎన్ని రకాలు కూడా నేను చెప్పాను ఇప్పుడే. ఒకటి తీసుకొని చెప్తున్నా. నువ్వు అప్పు అంటే ఎన్ని రకాలు ఉంటుందో కూడా నేను చెప్పాను. కట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టేటువంటి పన్నులతో, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో అప్పులు కడుతున్నాం. ఉదాహరణకి మీరు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు. ఏం చెప్పారు మీరు? బ్యాంకులకేను మిగతా వాళ్ళకి మేము ఇది రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసి కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుంది, ప్రభుత్వాన్ని ఒట్టి గ్యారెంటీ మాత్రమే అడుగుతున్నాం, ఇవ్వండి అని ఇచ్చి తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు కడుతున్నారు అప్పు? కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? ఉదాహరణ మిషన్ భగీరథ పేరు మీద మేము నల్ల నీళ్లు తీసుకొస్తాం, ఇంటింటికి పంపు పెడతాం, పంపులో ఇచ్చి నీళ్లతో డబ్బులు వసూలు చేసి కడతాం అన్నారు. ఎవరు కడుతున్నారు అప్పు? దాన్ని అప్పు కింద చూపించట్లే వాళ్ళు. ఎవరు కడుతున్నారు అప్పు? అప్పు ఎవరు కడుతున్నారండి? అప్పు కట్టేది మనమే కదా. సో వాటిని అప్పులుగా చూపించట్లే వాళ్ళు. ఇవన్నీ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం కట్టే కదా తీర్చేది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీడియా మిత్రులందరికీ, ఇందులో ఈ కట్టే ప్రతి అప్పులో ప్రతి పైసాలో మీ పైసా కూడా ఉంది. మీ పైసా కూడా ఉంది. ఏదో నాదో రేవంత్ రెడ్డి గారితో ఈ క్యాబినెట్ కాదు. మీరు కొనుక్కునే ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, బియ్యంలో మీరు జిఎస్టీ కడుతుంటే ఆ వచ్చే డబ్బులతోనే ఈ అప్పు కడతాం. సో అప్పులు అనేది ఇది ఎవరో ఒకళ్ళకి సంబంధించి కదా, మన అందరికి సంబంధించింది. వి ఆల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. ఏమ్మా, నేను చెప్పింది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నేను చెప్పింది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నువ్వు కావాలని అడిగితే నేనేం చెప్పలేను. నేను సింపుల్గా మీకు టోటల్గా ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పి తీసుకొచ్చిన అప్పులు కాగితం మీకు ఇచ్చారు. ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి బ్యాంకులకి.
ఇది నేను చెల్లించను, నువ్వు చెల్లించను, కేసీఆర్ గారు చెల్లించను, కేటీఆర్ గారు చెల్లించను, హరీష్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఈ అప్పులు కట్టాలి. 6.7 అయ్యా, ఇప్పుడు మీరు 40,000 కోట్లు ఉద్యోగస్తులు రోజు గొడవ చేసి అది అప్పే కదా, వాళ్ళు దాచుకున్న అప్పే కదా. అందులో అది కూడా చెప్పాం. మీరు రెండో కాగితం చదవలేదు, ఒకటే చదివి చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పేది అదే నేను, దాంట్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు అమ్మా. 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బు కూడా అప్పే. ఓకే, ఆ అప్పు సంబంధించే ప్రతి నెల ఇప్పుడు 2,000 కోట్లు ఇస్తా ఉన్నాం. ఎప్పుడు అసెంబ్లీ సెషన్ పెడితే అప్పుడు రావాలండి, ఆయన కోసం సెషన్ పెట్టరు. నా కోసం పెట్టారు అప్పుడు సెషన్. గవర్నమెంట్ విల్ డిసైడ్. దయచేసి నేను కూడా అపోజిషన్ లీడర్గా పనిచేశాను, హెస్ టు కమ్. ఏమ్మా, అదే కదా బాధ్యత రాహిత్యం అంటే, అదే కదా. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నిన్ను నన్ను అందరూ తాకట్టు పెడితే, తప్పు చేస్తే, ఆగం చేస్తే, అన్యాయం చేస్తే, కావాల్సిన వ్యవస్థలని శక్తులు అన్నింటినీ మొత్తం నిర్వీర్యం చేసిపోతే, మళ్ళీ రా అంటే నేను రాను, మా వాళ్ళు వస్తారంటారు. ఎట్లా? యావరేజ్ లెక్క వేయలే బ్రదర్, నేను లెక్క వేసి చెప్తాను. ఒక్కొక్క ఏ పవర్ ప్రాజెక్ట్ ఎవరన్నారు? హూ టోల్డ్ యూ దట్? పవర్ ప్రాజెక్ట్ క్లోజ్ చేశారని ఎవరన్నారు? ప్రాజెక్ట్ క్లోజ్ చేశారని ఎవరన్నారు? మై ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈస్ హియర్ ఓన్లీ. సరే, మీరు ఒక్క స్టేట్ నేను అడుగుతాను, మీ అందరికి సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్లాన్ చేసినప్పుడు దాని రా మెటీరియల్ కోల్, సింపుల్, అవునా? సో మనం ఈ ప్రాజెక్టు పెట్టేటప్పుడు దాని కోల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి కూడా ప్లాన్ చేసుకోవాలిగా. చేసుకుంటామా లేదు? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టులు నడవడానికి కూడా కోల్ ఎక్కడి నుంచి రావాలో ప్లాన్ చేసుకుంటామా? ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? వాట్ ఈజ్ ద కాన్స్పిరసీ బిహైండ్ ఇట్? ఎందుకు చేసుకోలేదండి? ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు దాని నీళ్ళు ఏడొస్తాయి, బొగ్గు ఏడ నుంచి వస్తుంది, ఏడ నుంచి తెచ్చుకోవాలా, అన్ని ప్లాన్ చేసుకుంటారు. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ దట్ దేర్ కాన్స్పిరసీ ఈస్ టు కిల్ ది సింగరేణి కాలనీస్. అందుకోసమే సింగరేణి కాలనీస్కి అదనంగా బొగ్గు బ్లాక్లు రానికుండా చేశారు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. అంతిమంగా ఇక్కడ లేకుండా చేసి బయట నుంచి కావాల్సినటువంటి వ్యక్తులు ఏ రకంగా అయితే ప్రైవేటు వ్యక్తులకి బ్లాకులు వచ్చేటట్టుగా కావాలని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేశారు. అదే రకంగా అసలు కోల్ బ్లాక్ ప్లాన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎవరో మేమే ఉంటాం, మా వ్యక్తులకి ఎవరికో ఇచ్చి ఇంపోర్ట్ చేసుకో. అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజలు గమనించారు, రాష్ట్రాన్ని కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెంత భయంకరంగా ఉండేదో. I have already told you, immediately I am ordering an inquiry on that. Immediately, any role is he has to tour and give the report. Our time frame better is started. I wanted to make it very clear, it has to be transparent. Perception, listen, there is no base at all. But I want my people to see that it is transparent. Because it is a asset of the people of Telangana. 40,000 మంది కార్మికుల సొంత ఆస్తి. వాళ్ళకి కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా రావడానికి వీల్లేదు. అంటే ఆయన చేసిన టెండర్లన్నీ ఆయన బామర్దులు తీసుకున్నారా?
వాట్ నాన్ సెన్స్ ఇస్ స్పీకింగ్. నోరు ఉంది కదా అని ఎవడి మీద పడితే వాడి మీద మాట్లాడితే ఎట్లా? ఎన్ని టెండర్లు పిలిచారు మీరు? పిలిచిన టెండర్లన్నీ నువ్వు, నీ బామర్ది, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ బావ మీరే తీసుకున్నారా? వాట్ ఇస్ నాన్ సెన్స్? ఏమ్మా, నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా, ఒక పక్కన అదే ది బర్డెన్ హ్యాస్ బికమ్ సో మచ్. ఈ అప్పు ఇంత భారం పట్టడం వల్ల ఆ అప్పు కట్టడానికే దాదాపు నీకు చెప్పాను ఇప్పుడే 2,08,000 కోట్లు నేను అప్పు కట్టాను. అదే 2,08,000 కోట్లు నాకు వాళ్ళు కేసీఆర్ 8 లక్షల కోట్లు పైబడి అప్పు చేసి ఉండకపోతే ఈ 2 లక్షల కోట్లు నాకు అందుబాటులోనే ఉండే కదా. ఈ 2,08,000 కోట్లు ఎన్ని పనులు చేసుకోవడానికి ఉపయోగపడేది? రాష్ట్రం వెలిగిపోవటానికి ఉపయోగపడేది. See, you are asking me as a reporter or you are asking from a, you know. సరే బ్రదర్, నువ్వు రిపోర్టర్గా అడుగుతున్నావా, టీఆర్ఎస్ కార్యకర్తగా, రిప్రజెంటేటివ్గా అడుగుతున్నావా? మాట్లాడితే అట్లే సమాధానం చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, డోంట్ వరీ. అమ్మా, I'll give you that also. ఇయర్ వైజ్ కూడా ఇస్తాను, మీరు రాసుకోవచ్చు. క్లియర్. 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,680 కోట్లు కట్టాం. అంటే మేము ఇవాళ మీ అప్పులు తీర్చడానికి అప్పు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయం నుంచి వచ్చేదాన్ని కూడా యాడ్ చేసి అప్పులు తీర్చడానికి సరిపోతుంది. నా అమ్మా, రాష్ట్ర అప్పులు అన్నాను. రాష్ట్ర అప్పులు అంటే ఓన్లీ ఎఫ్ఆర్బిఎంఏ ఎందుకు? రాష్ట్రం కట్టే అప్పులు. అమ్మా, no issue, no problem at all. We are very conscious about it. We will see to that all thermal projects works. And సింగరేణిని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేస్తున్నాం. ఆ కాన్స్పిరసీ అంటే ఆ కుట్రకు బలి కానియం ఎట్టి పరిస్థితులు. సింగరేణి will survive. Singareni will get the blocks. Singareni will supply the coal also. I will not allow anybody to import coal and supply it. Okay, thank you.